Hi, hello, welcome Constable and SI aspirant. This is Amjad. Welcome to Amjad Concepts. ప్రీవియస్ వీడియోలో మనము రేషియో అండ్ ప్రపోర్షన్ ఇంట్రడక్షన్ మరియు కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ గా రేషియో అండ్ ప్రపోర్షన్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తోటి మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తోటి రావడం జరిగింది. హియర్ ద క్వశ్చన్స్ ఆర్ రూపీస్ 1210 were divided among ABC in the ratio A is to B equal to 5 is to 4, B is to C equal to 9 is to 10. Then C gets 1210 రూపీస్ ని ఈ రేషియోలో డివైడ్ చేసినట్లయితే C కి ఎంత వస్తుంది అనే క్వశ్చన్ హియర్. ఇక్కడ చూడండి, A is to B వేడిగా ఇచ్చాడు, B is to C వేరువేరుగా ఇచ్చాడు. మరి దీన్ని ఎలా చేయాలి అంటే టోటల్ గా A B C ఇక్కడ ముగ్గురికి పంచుతున్నాడు కాబట్టి ఫస్ట్ A is to B 5 4 ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాము. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని కంటిన్యూషన్ గా ఫిల్ చేయండి. అండ్ B is to C 9 10 అన్నాడు, 9 10 ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దీనికి కంటిన్యూషన్ లో ఇటు 9 రాయండి. ఓకే, 5 9 జా 45 ఈస్ట్ 4 9 జా 36 ఈస్ట్ 4 10 జా 40. అంటే ఏ అనేది 45 అని, బి అనేది 36 అని, సి అని 40 అని ఇక్కడ అర్థమవుతుంది. ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి ఈక్వల్ టు 45 ఈస్ట్ 36 ఈస్ట్ 40. ఈ రేషియోలో వాళ్ళు ఈ అమౌంట్ ని షేర్ చేసుకున్నారు. అయితే సికి వచ్చిన అమౌంట్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఒక్కసారి కౌంట్ చేద్దాము. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 45 plus 36 plus 40. Listen, 40 30 70 70 40 110 110 plus 5 plus 6 11 110 11 121 parts అండి. టోటల్లీ 121 parts వచ్చేసి 1210 రూపీస్ అవుతుంది. అంటే 1210 రూపీస్ ని 121 parts గా డివైడ్ చేయాలి. ఇన్ దట్ సీకున్న పార్ట్స్ ఎన్ని 40 పార్ట్స్. అయితే ఈ 40 పార్ట్స్ కి ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనము 40/121 ఇంటూ 1210 40/121 ఇంటూ 1210 121 1 జా 0 జా 121 10 జా 1210 40 ఇంటూ 10 ఏమవుతుంది 400. ఇప్పుడు సి విల్ గెట్ 400 రూపీస్. సికి మనకు 400 రూపీస్ వస్తుంది. ఇక్కడ ఇది ఏ, ఇది బి, ఇది సి. డైరెక్ట్ నేను సి అడిగాడు కాబట్టి సి తీసుకున్నాను. సికు 40 పార్ట్స్ కాబట్టి 40/121 ఇంటూ 1210 ఈచ్ పార్ట్ 10 అండి. 40 పార్ట్స్ కాబట్టి 40 ఇంటూ 10 400. ఈ విధంగా మనము చేయవచ్చు. హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 3 numbers 3:4:5 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. లిసన్, సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు. ఈ రేషియోస్ యొక్క సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ చూడండి. రేషియో కాబట్టి ఎప్పుడు కూడా సమ్ 3x 4x 5x అనుకుంటున్నాను. సమ్ అన్నాడు మరియు వాటి యొక్క స్క్వేర్ అన్నాడు. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈస్ 1250. దట్ ఈస్ 1250 అట. ఓకే, ఈ ఒక్క స్టేట్మెంట్ అర్థమైతే మనకు ప్రాబ్లం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూడండి, ద రేషియో ఆఫ్ 3 numbers యొక్క ఏబిసి అనే ముగ్గురు యొక్క రేషియో అనుకోండి. అండ్ సమ్ అంటే ప్లస్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నాడు కాబట్టి వీటి స్క్వేర్ చేస్తున్నాను. 3 square 4 square 5 square ఈజ్ ఈక్వల్ టు 1250. ఓకేనా, రేషియో కాబట్టి నేను సమ్ కాన్స్టెంట్ ఎక్స్ తీసుకుంటున్నాను. 3x² మీన్స్ 9x². and 4 means 16x². 4 4 ja 5 square means 25x² equal to 1250. 16 9 25 అండి. 25 this 25 50x². 50x² equal to 1250. Okay, now x² equal to 1250 by this 50. 0 0 cancel. 5 2 ja 10 5 5 ja. Here we got x² equal to 25. What is x? √25. √25 value 5. So here x value is 5. Is that okay? Now సమ్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ద నెంబర్స్, ఈ 3 numbers ఇవే కదా, వీటి యొక్క సమ్ చూడండి. 3 + 4 7 7 + 5 12 కాబట్టి
అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ కాబట్టి 3x 4x plus 5x, that is 12x. 12 into what is x value here? 5. 12 5s are 60. Here the answer is 60. Sum of those numbers is 60. ఓకేనా? మళ్ళీ చూడండి, ద రేషియో ఆఫ్ 3 నెంబర్స్ 3 4 5 ఇచ్చాడు, అంటే 3x 4x 5x అన్నాను. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్, సమ్ ఇచ్చాడు, దేర్ స్క్వేర్స్ అన్నాడు. సో 3x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ ఈక్వల్ టు 1250. 3 square means 9x square, 4x whole square means 16x square, 5 square into 25x square. 16 plus 5, 9, 25 plus 25, 50x square equal to 1250 and x square equal to 1250 by 50. 0, 0 cancel, 5 2s are 5 5s are. X square 25, x value root 25 nothing but 5. Now the question is sum of the numbers. వీటి యొక్క sum అన్నాడు. 3x plus 4x plus 5x. 3 plus 4, 7 plus 5, 12x. X value 5 kada, 12 into 5, that is 60. Okay, sum of the total numbers is 60. Yeah. Here the another question is, if 782 be divided into 3 parts proportional to 1/2 is to 2/3 is to 3/4, then first part ఏంటిది? ఈ ఫస్ట్ పార్ట్ ఏంటిది అంటున్నాడు. ఓకేనా? ఇది ఇస్ ద క్వశ్చన్. చూడండి, ఎప్పుడైనా సరే ఈ విధంగా ఫ్రాక్షన్ వచ్చినప్పుడు దాన్ని సింపుల్ గా నెంబర్ గా మార్చుకున్నట్లయితే దాన్ని ఎలా చేయాలి అంటే, ఈ యొక్క డినామినేటర్ యొక్క ఎల్సిఎం చేయండి. 2 3 4 దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది? 2 1s 3, 2 2s. దట్ మీన్స్ 2 into 3 into 2. ఎల్సిఎం 2 3s 6, 6 2s 12 ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం వచ్చేసి 12 అవుతుంది. ఓకేనా? నౌ అంటే డినామినేటర్ ని 12 వచ్చే విధంగా ప్లాన్ చేయండి. డినామినేటర్ ఇక్కడ 12 రావాలంటే దేనిచే మల్టిప్లై చేయాలి? 2 6 కాబట్టి 2 6 డినామినేటర్ 12 రావాలి అంటే 3 4 12, 4 into 2 8. ఓకేనా? లేదు అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి 1/2 అండి, 6/6, 2 6 12. నెక్స్ట్ 2/3 ఉంది, దీన్ని 12 చేయాలి అంటే 4/4. 3/4 ఉంది, డినామినేటర్ని 12 చేయాలి అంటే 3/3. నౌ 6/12 ఈస్ట్ 8/12 ఈస్ట్ 9/12. ఓకే, డినామినేటర్స్ అన్ని ఈక్వల్ కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ రైట్ 6:8:9. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, 6:9, 8:9. నౌ ద క్వశ్చన్ ఈజ్ దెన్ ద ఫస్ట్ పార్ట్ ఈజ్ అన్నాడు. చూడండి, 782ని ఈ రేషియోలో డివైడ్ చేశాడు అని అర్థం. ఈ రేషియో అంటే ఏంది? ఇక్కడ 6x 8x 9x, 6 plus 8 14, 14 plus 9 23x. ఓకేనా? టోటల్ అమౌంట్ ఎంత? 782. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 782/23. 23 3s 69. ఇంకెంత రిమైనింగ్ ఉంటుంది? 78 - 69 9 ఉంటుంది. 9 to 92. 23 4s అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 34. అంటే ఒక పార్ట్ అనేది 34. వాడేమన్నాడు? ఫస్ట్ పార్ట్ ఎంత అన్నాడు. అంటే ఫస్ట్ పార్ట్ ఇక్కడ 6 కాబట్టి 6 into 34. 6 4s 24, 6 3s 18 plus 2 20, 204. ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 782ని ఈ రేషియోలో డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్కి వచ్చే అమౌంట్ ఎంత అంటున్నాడు. దీన్ని నేనేం చేసిన అంటే ఇట్లా ఫ్రాక్షన్ ఉన్నదాన్ని డినామినేటర్స్ అన్ని ఈక్వల్ చేసుకోవడం కోసము ఫస్ట్ ఎల్సిఎం చేయడం జరిగింది. 12 వచ్చింది. అంటే డినామినేటర్ అన్నిటిని 12 చేయాలి. 2ని 12 చేయాలి అంటే 6 మల్టిప్లై చేశాను. సో 6/12. తర్వాత 3ని 12 చేయాలంటే 4 మల్టిప్లై చేశాను. 2 4 8/12. 4ని 12 చేయాలంటే 3 మల్టిప్లై చేశాను. 9/12. ఓకే, డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ 6:9 అని మనం రాయొచ్చు. ఓకేనా? మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి? 9 8 17 + 6 23 పార్ట్స్. 782 రూపీస్ని 23 పార్ట్స్ చేసినట్లయితే ఈచ్ పార్ట్ ఎంత అంటే 782ని 23తోని డివైడ్ చేయండి. అంటే ఈచ్ పార్ట్ ఈక్వల్ టు 34 రూపీస్ వచ్చింది.
ఇప్పుడు నాకు ఫస్ట్ పార్ట్ అన్నాడు కాబట్టి 6 × 34, అదే సెకండ్ పార్ట్ అంటే 8 × 34, థర్డ్ పార్ట్ అంటే 9 × 34, ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది సేమ్ క్వశ్చన్. ఇఫ్ 76 ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts proportional to 7:5:3:4, then the smallest part, in the smallest ఏంటిదండి 3, ఇది ఎంత అంటున్నా. వెరీ సింపుల్ అండి. ఇక్కడ డివైడ్ చేసింది ఈ రేషియోలో కాబట్టి దీన్ని 7x 5x 3x 4x గా తీసుకుంటున్నాను. 7 + 5 12, 12 + 3 15, 15 + 4 19x = 76. టోటల్ 19 parts గా డివైడ్ చేయొచ్చు. ఈచ్ పార్ట్ ఎంత అంటే ఏం చేస్తుందండి, ఇక్కడ x = 76/19, 19 4 times, x వాల్యూ 4. అంటే ఈచ్ పార్ట్ అనేది 4 అనేది వచ్చేసింది. రూపీస్ అనుకున్నట్లయితే 4 rupees. ఇప్పుడు మనకు స్మాలెస్ట్ పార్ట్ అన్నాడు. ఇందులో అన్నిట్లో స్మాలెస్ట్ పార్ట్ ఏంది, 3 parts. కాబట్టి 1 part 4 rupees అయితే 3 parts అంటే ఏంది, 3 × 4 దట్ ఈస్ 12. ఓకేనా. అదే లార్జెస్ట్ పార్ట్ అన్నాడు అనుకోండి 7x, 7 × 4 దట్ ఈస్ 28. ఓకే, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. లిసన్, 76 ఇన్ని పార్ట్స్ గా డివైడ్ చేసాడు. 7 + 5 12, 12 + 3 15 + 4 19 అంటే 76/19 అంటే ఈచ్ పార్ట్ అనేది 4 rupees వస్తుంది. స్మాలెస్ట్ పార్ట్ అనేది ఇక్కడ 3 కాబట్టి 3 × 4 దట్ ఈస్ 12 గా వచ్చేస్తుంది. యా, హియర్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ if a/3 is equal b/4 equal to c/7, then a plus b plus c/c is. చూడండి, here the question is a plus b plus c/c is equal. ఈ విధంగా డబుల్ ఈక్వల్ వచ్చినప్పుడు డైరెక్ట్ దీన్ని a అనుకోండి, b అనుకోండి, c అనుకోండి. a plus b plus c/c అంటే ఇక్కడ 7, 3 + 4 7 + 7 14/7, 7 2 times దట్ ఈస్ 2. డైరెక్ట్లీ ఇలా మనం చేయవచ్చు. జనరల్గా మనం ఎలా చెప్తాము అంటే ఈజ్ ఈక్వల్ టు లెట్ ఈక్వల్ టు k అంటామండి. a ఈజ్ ఈక్వల్ టు 3k, b/4 = k కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 4k ఇలా చేస్తాం. c = 7k. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, a plus b plus c/c కాబట్టి a మీన్స్ హియర్ 3k plus 4k plus 7k by 7k. 3 plus 4 7 plus 7 14k by 7k. k క్యాన్సల్, 14/7 దట్ ఈస్ 2. ఇలా చేస్తాం. ఎలా చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది. హియర్ చూడండి, a plus b is to b plus c is to c plus a equal to 6:7:8. Then a plus b plus c 14 అయినట్లయితే then the value of c అంటున్నాడు. యా, దీన్ని ఎలా చేద్దామంటే సమ్ ఆఫ్ దిస్ చేద్దామండి. రేషియో కాబట్టి నేను 6k is to 7k is to 8k అనుకుంటున్నాను. సో a plus b plus half b plus c plus half c plus a is equal 6k plus 7k plus 8k. ఓకే, హియర్ a 2a ఉన్నదండి, ప్లస్ 2b ప్లస్ 2c is equal 6 plus 7 13 plus 8 21k. Take 2 common, 2 half a plus b plus c. Okay, bring this side 21/21 equal to k. What is a plus b plus c? Given a plus b plus c is 14. So 2 × 14/21 that equal to k. Here k equal to 14 2 28/21 అండి. 7 3 7 4 Here we got k value is 4/3. k వాల్యూ వచ్చేసింది. The question is then the value of c అంటున్నాడు. c యొక్క వాల్యూ ఎంత అంటున్నాడు. c వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూడండి. మనకి ఇందులో c రావాలి అంటే a plus b ని రిమూవ్ చేయాలి. సో a plus b plus c టోటల్లో నుంచి a plus b ని రిమూవ్ చేయండి. ఓకే, వాట్ ఈస్ a plus b plus c? 14 మైనస్ వాట్ ఈస్ a plus b? a plus b అంటే ఫస్ట్ దండి 6k. 6 × k అంటే 4/3. 3 2 దట్ ఈస్ 14 - 2 4 8. 14 - 8
దట్ ఈస్ 6. ఇదే మనకు సి వాల్యూ, సి ఈక్వల్ టు 16 వస్తుంది. హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ద కాంపౌండెడ్ రేషియో ఆఫ్ 2:3, 6:11 అండ్ 11:2. వెరీ సింపుల్ అండి. ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇందులో ఫస్ట్ టర్మ్ ని మనం ఏమంటామంటే యాంటీసిడెంట్ అంటాము, సెకండ్ దాన్ని కాన్సిక్వెంట్ అంటాం. ఈ విధంగా మల్టిపుల్ రేషియోలు ఇచ్చి కాంపౌండెడ్ రేషియో అని అడిగినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్ ఏంది, ఫస్ట్ టర్మ్స్ ఏంది 2, 6, 11. కాబట్టి 2 into 6 into 11 ఈస్ట్. సెకండ్ ఏంటిది కాన్సిక్వెంట్ 3 into 11 into 3 into 11 into 2. ఓకే, నా లిసన్, డైరెక్ట్ మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 11 ఉంది, 11 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 ఉంది, 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. we got here 6:3. అగైన్ 3 1 జా 3 2 జా, కాబట్టి మనకు 2:1 రేషియో వచ్చేస్తుంది. ద కాంపౌండెడ్ రేషియో ఆఫ్ గివెన్ రేషియోస్ ఈస్ 2:1. హోప్ ఇట్స్ క్లియర్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. యాంటీసిడెంట్ ఏంటివి 2, 6, హియర్ 11, 2, 6, 11. కాన్సిక్వెన్స్ ఏంటివి 3, 11, 2, 3, 11, 2. డైరెక్ట్ ఇక్కడ 11, 11 క్యాన్సల్, 2, 2 క్యాన్సల్, 3 1 జా 3 2 జా. సో 2:1 డైరెక్ట్ రాయొచ్చు. ఓకే, యా. ద లీస్ట్ హోల్ నెంబర్ విచ్ వెన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో 6:7. 6:7 లో నుంచి ద లీస్ట్ హోల్ నెంబర్ విచ్ ఈస్ సబ్ట్రాక్టెడ్ అన్నాడండి. అంటే న్యూమరేటర్ నుంచి డినామినేటర్ ని ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ద రేషియో లెస్ దాన్ 16/21. 16/21 వస్తుంది. దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక హోల్ నెంబర్. ఆ హోల్ నెంబర్ ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాము. అంటే 6 - x/7 - x ఈక్వల్ టు 16/21. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 16 of 7 - x ఈక్వల్ టు 21 of 6 - x. మల్టిప్లై చేస్తే 16 into 7 112 minus 16 into x 16x is equal 21 into 6 6 1 ja 6 6 2 ja 12 126 minus 21 into x 21x. Okay na, write x terms one side. Here we have the minus 16x. Bring minus 21x this side, it will become plus 21x is equal to, in right side we have the 126, write down same, and transpose this 112 right side, it will become minus 112. 21 minus 16, that is 5x is equal to 126 minus 112 14. Okay, 8 plus 6 14. X equal to 14/5. 5 1 ja 5, sorry 5 2 ja 10, 4 remaining. If you put point 40, 5 8 ja. Here we got x equal to 2.8. But here the question is least whole number అన్నాడు. మరి 2.8 ని మనం రౌండ్ ఆఫ్ చేసినట్లయితే ఇట్ విల్ నియర్ టు 3, కాబట్టి దట్ ఈస్ దిస్ ఇస్ ద 3 is the least whole number which is subtracted from 6/7. Then you will get the 16/21. Hope it's clear. So ఆ లీస్ట్ హోల్ నెంబర్ అంటే 3 అని చేయాలి. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.